నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులం లెవెల్ 2 ఎపిసోడ్ 33కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మయాజమాటిక్ వ్యక్తీకరణ. సింపుల్గా చెప్పాలంటే మన లోపల దాక్కున్న మయాజం అనే జబ్బు బయటికి సిమ్టమ్స్ రూపంలో ఎలా కనిపిస్తుంది అదన్నమాట సంగతి. రండి వివరంగా చూద్దాం. ఈరోజు మన చర్చలో 4 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్, అసలు మయాజం అంటే ఏంటి, దాని లోపలి కథేంటో చూద్దాం. ఆ తర్వాత అది బయటికి ఎలా కనిపిస్తుందో తెలుసుకుందాం. మూడోది, ఇది చాలా ఇంట్రెస్టింగ్, మన క్లినిక్లో పేషెంట్స్లో ఈ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో కొన్ని ఉదాహరణలతో సహా చూద్దాం. ఇక ఫైనల్గా ఇదంతా అర్థం చేసుకోవడంలో ఒక డాక్టర్గా మన డ్యూటీ ఏంటి అనే దానితో ముగిద్దాం. సరే, మరి మొదలు పెడలామా? మనం లాస్ట్ లెసన్స్లో సోరా, సైకోసిస్, సిఫిలిస్ ఈ మయాజమ్స్ కాంబినేషన్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఆ లోపలున్న కండీషన్ బయటికి ఎలా కనిపిస్తుందో దానిమీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు అసలు సిస్సలైన ప్రశ్న ఏంటంటే, ఈ మయాజమ్స్ తమని తాము ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటాయి, ఎలా బయటపడతాయి, వాటి ఉనికి మనకెలా తెలుస్తుంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే ఈరోజు పాఠం మొత్తం మనకర్థమైపోయినట్టే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అనాలజీ ఉంది. ఒక మంచుకొండను ఊహించుకోండి. మనకు కనిపించేది ఆ పైనున్న చిన్న భాగమే, కాని అసలైన కొండంతా నీళ్ల లోపల దాక్కునుంటుంది, కరెక్ట్? ఇక్కడ కూడా అంతే. ఆ నీళ్ల లోపల కనిపించకుండా ఉన్నదే మయాజం. ఆ పైన మన కంటికి కనిపించేదే వ్యక్తీకరణ లేదా ఎక్స్ప్రెషన్. సో మయాజం లోపల జబ్బైతే ఎక్స్ప్రెషన్ దాని బయట రూపమన్నమాట. మరి హోమియోపతిలో ఈ వ్యక్తీకరణ అంటే ఏంటి? పెద్ద పెద్ద పదాలేం లేవు, చాలా సింపుల్. వ్యక్తీకరణ అంటే మరేంటో కాదు, లక్షణాలు, సిమ్టమ్స్. జబ్బు మనతో మాట్లాడే భాష అదే కదా. ఆర్గానన్లో హానిమన్ గారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. మన లోపల ప్రాణశక్తి లెవెల్లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అది సైలెంట్గా ఉండదట. ఖచ్చితంగా బయటికి ఏదో ఒక గుర్తు, ఏదో ఒక లక్షణం రూపంలో కనిపిస్తుంది. సో లోపల జరిగే ఆ గడబిడే బయట మనకు కనిపించే లక్షణాలకు కారణం. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం ఒక్కో మయాజంకు ఉండే యునీక్ స్టైల్ ఏంటో చూద్దాం. అంటే దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో విడివిడిగా పరిశీలిద్దాం. ప్రతి మయాజంకి ఒక సిగ్నేచర్ ఉంటుందన్నమాట. ఫస్ట్, సోరా. దీని ఎక్స్ప్రెషన్ అంతా లేకపోవడం, తక్కువగా ఉండటం అనే కాన్సెప్ట్ చుట్టూ ఉంటుంది. అంటే దురదలు, స్కిన్ మీద ర్యాషెస్, ప్రతి చిన్నదానికి ఓవర్ సెన్సిటివ్గా ఉండటం, ఇంకా బాడీ పార్ట్స్ వాటి పనిని సరిగ్గా చెయ్యలేకపోవడం, ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ అన్నమాట. ఇవన్నీ ఉంటే అక్కడ సోరా ఉందని మనం అనుమానించాలి. నెక్స్ట్, సైకోసిస్. ఇది సొరాకి ఆల్మోస్ట్ ఆపోజిట్. దీని క్యారెక్టర్ అంతా ఎక్కువ, అతి అన్నట్టుంటుంది. అంటే అవసరం లేని చోట పెరుగుదలలు, పులిపిర్లు, కణితులు లాంటివి, స్కిన్ లాంటివి మందంగా తయారవడం, ఇక బాడీ నుంచి చిక్కగా అబ్నార్మల్గా డిశ్చార్జెస్ రావడం, ఇవన్నీ సైకోసిస్ మార్కులు. ఇక ఫైనల్గా సిఫిలిస్. దీని ఎక్స్ప్రెషన్ చాలా డిస్ట్రక్టివ్గా, అంటే నాశనకరంగా ఉంటుంది. బాడీలోని టిష్యూస్ నెమ్మదిగా పాడైపోవడం, అల్సర్స్, పుండ్లులేర్పడటం, ఎముకలు గుల్లబారిపోవడం, చివరకు అవయవాలు వాటి స్ట్రక్చర్నే కోల్పోవడం, ఇలాంటి భయంకరమైన మార్పులన్నీ సిఫిలిటిక్ ఎక్స్ప్రెషన్ కిందకే వస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం, బాగుంది. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. ఈ కాన్సెప్ట్సు మన క్లినిక్లో నిజమైన కేసుల్లో ఎలా కనిపిస్తాయో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, సో కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మనం ఒక చాలా కీలకమైన పాయింట్ అర్థం చేసుకోవాలి. లోపల ఉన్నది ఒకే మయాజమైన, ఉదాహరణకి సోరా అనుకుందాం. అది బయటికొచ్చేటప్పుడు రకరకాల వేషాలేస్తుంది. స్కిన్ మీద దురద రూపంలో రావొచ్చు. అదే మయాజం మైండ్లో టెన్షన్, యాంగ్జైటీగా మారొచ్చు, లేదా కడుపులో అజీర్తిగా కనిపించొచ్చు. చూశారా? లోపల విలనొక్కడే, కాని బయట దాని గెటప్స్ వేరు. నిజానికి ప్రాక్టీస్లో మనం చూసే చాలా క్రానిక్ డిజీజెస్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఎందుకంటే అవి కేవలం ఒక మయాజం వల్ల రావు. సోరా, సైకోసిస్, సిఫిలిస్ ఈ మూడు కలిసి ఒక కిచిడీ లాంటి పిక్చర్ని క్రియేట్ చేస్తాయి. దాన్ని విడదీసి అర్థం చేసుకోవడమే మన టాలెంట్. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక స్కిన్ ప్రాబ్లం మొదట మామూలు దురదతో, అంటే సోరాతో స్టార్ట్ అవుతుంది. దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే కొన్ని రోజులకి ఆ స్కిన్ మందంగా గట్టిగా తయారవుతుంది. ఇది సైకోసిస్. దాన్ని కూడా పట్టించుకోకపోతే ఫైనల్గా అక్కడ ఒక అల్సర్, ఒక పుండు, అది సిఫిలిస్ ఏర్పడుతుంది.
చూశారా ఒకే జబ్బు 3 మయాజం స్టేజెస్ దాటుకుంటూ ఎలా ప్రోగ్రెస్ అయ్యిందో? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కీళ్లవాతం అంటే రుమాటిజం. ఫస్ట్లో జస్ట్ కీళ్ల నొప్పులుంటాయి. ఇది సోరిక్ ఫంక్షనల్ డిస్టర్బెన్స్. జబ్బు ముదిరిన కొద్దీ కీళ్లు వాచి నీరు చేరుతుంది. ఇది సైకోటిక్ ఎక్స్ప్రెషన్. ఇంకా ట్రీట్మెంట్ అందకపోతే ఆ కీళ్లు లోపల నుంచే దెబ్బతిని వంకర్లు పోయి డిఫార్మిటీ వస్తుంది. ఇది పక్కా సిఫిలిటిక్ డిస్ట్రక్షన్. ఈ సేమ్ ప్యాటర్న్ మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో కూడా చూడొచ్చు. తరచూ జలుబు చేయడం జస్ట్ ఒక ఫంక్షనల్ వీక్నెస్, అది సోరా. ఆ తర్వాత అది ముదిరి చిక్కటి పచ్చటి కఫం రావడం మొదలవుతుంది, అది సైకోసిస్. ఇక చివరి స్టేజ్లో లంగ్స్ బలహీనపడి టిష్యూ డ్యామేజ్ జరిగిందంటే అది సిఫిలిటిక్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు. ఇంత కాంప్లెక్స్గా ఉండే ఈ ఎక్స్ప్రెషన్స్ని అర్థం చేసుకోవడంలో ఒక హోమియోపతిగా మన డ్యూటీ ఏంటి, మన రోల్ ఏంటి? ఇప్పుడు మన డిస్కషన్లో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేసాం. సో ఒక డాక్టర్గా మనం మొదటి అతి ముఖ్యమైన పనేంటో తెలుసా? లక్షణాల భాషను చదవడం. అవును, చదవడం. ప్రతి లక్షణం ఒక కథ చెబుతుంది. ఆ కథను ఓపిగ్గా వినగలిగే నైపుణ్యం మనకుండాలి. లక్షణాలను చదవడం అంటే 3 విషయాలను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్, ఏమిటి అంటే అసలు సిమ్టమ్ ఏంటి? సెకండ్, ఎక్కడ, బాడీలో ఎక్కడ కనిపిస్తోంది? అండ్ థర్డ్, ఎలా అంటే దాని ప్రవర్తన ఎలా ఉంది, దేనివల్ల ఆ సిమ్టమ్ పెరుగుతోంది, దేనివల్ల తగ్గుతోంది. ఈ 3 ప్రశ్నలకు ఆన్సర్స్ దొరికాయంటే లోపల ఏ మయాజం ఉందో మనకొక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఈరోజు మనం నేర్చుకున్నదంతట్లోంచి ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోమంటే నేను ఇదే చెబుతాను. మయాజంని మనం డైరెక్ట్గా చూడలేం, అది ఇన్విజిబుల్. కాని దాని ఎక్స్ప్రెషన్ అంటే లక్షణాలను మనం ఖచ్చితంగా చూడగలం, స్టడీ చేయగలం. మన ట్రీట్మెంట్కి ఆధారం ఈ కనిపించే లక్షణాలే. ఓకే, క్విక్గా ఒకసారి రివైజ్ చేసుకుందాం. 3 కీ పాయింట్స్. నెంబర్ 1, వ్యక్తీకరణ అంటే సిమ్టమ్స్, అంతే. నెంబర్ 2, ప్రతి మాయాజంకి ఒక యునీక్ ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ నెంబర్ 3, ఒక జబ్బు కాలంతో పాటు ఎలా మారుతోందో గమనిస్తే దాని వెనుకున్న మాయాజిమాటిక్ లేయర్స్ మనకు అర్థమవుతాయి. సరే, అంతా బావుంది. కాని ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్. ఒక జబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు దాని ఎక్స్ప్రెషన్ ఒకచోట మాయమైపోయి ఇంకో కొత్త రూపంలో, బహుశా ఇంకా డేంజరస్ రూపంలో బయటపడితే? ఫర్ ఎగ్జాంపుల్, స్కిన్ మీద తామరని ఆయింట్మెంట్లతో అణిచేస్తే అది లంగ్స్లో ఆస్తమాగా మారితే అప్పుడేంటి పరిస్థితి? ఈ ప్రశ్నకు సమాధానమే మన నెక్స్ట్ ఎపిసోడ్ టాపిక్. సప్రెషన్ అంటే జబ్బుని పైపైన అణచివేయడం, దానివల్ల వచ్చే ప్రమాదాలు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జయ శ్రీకృష్ణ, వాసుదేవ.